కాంగ్రెస్కు సానుకూల వాతావరణం. టైం లేదు, ప్రచారంలో మరింత దూకుడు పెంచుర్రి, ఏ నిర్లక్ష్యం కూడా వద్దు, పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలి, బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. సమీక్షా సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ కీలక సూచనలు. మీరు ఏం చేస్తారో ఏం కథో, మొత్తానికి జూబ్లీ హిల్స్లో మన కాంగ్రెస్ జెండా ఎగరాలి, కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇన్ని రోజుల దాకా చేసిన ప్రచారం ఒక ఎత్తు, ఈ 2-3 రోజులలో చేసే ప్రచారం ఒక ఎత్తు అని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చోటా మోటా నాయకులకు ఒక్క తిరగ చెప్తుండు, సిరుగ చెప్పినట్టు చెప్తుండు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఉప ఎన్నికలో విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్కు సమయం దగ్గర పడుతున్న వేళ క్యాంపును పటిష్టం చేయడానికి ఆయన మంత్రులు కీలకంగా నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పలువురు మంత్రులు హాజరయ్యారు. గెలుపు తమదేనని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మిగిలిన 3 రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల బరిలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫేక్ సర్వేను విడుదల చేస్తూ ప్రజలను, ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని, వాస్తవాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వానికి సీఎం సూచించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. గెలుపు అంచనా వేయడంతో పాటు పోలింగ్ రోజు నిర్వహణపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించాలంటే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం అని ఆయన నొక్కి చెప్పారు. పోలింగ్ బూతుల స్థాయిలో సమన్వయం, ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావడం, ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం వంటి అంశాలపై మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధికి చేయబోయే కృషిని, నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కాంగ్రెస్ పథకాల గురించి, పార్టీ అభ్యర్థి పట్టుదల గురించి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశంలో అంతర్గత సర్వేల నివేదికలను సైతం సీఎం సమీక్షించినట్లు సమాచారం. గెలుపు అవకాశాలు బలంగా ఉన్న ప్రాంతాలు, మెరుగుపడాల్సిన చోట్ల దృష్టి సారించేందుకు మంత్రులకు డివిజన్ల వారీగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ పరంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధికి చేయబోయే కృషిని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జూబ్లీ హిల్స్ను కైవసం చేసుకోవాలనే స్పష్టమైన లక్ష్యంతో నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. మొత్తానికి ఇక అందరికీ సమరు పెడుతుండు. పోరగాళ్ళక చదువు పంతులు పాఠాలు చెప్పినట్టు ఇగో గీ తరీకన పోవాలి, గిట్ల పోవాలి, మన సంక్షేమ పథకాలను ఈ రకంగా జనాల్లోకి తీసుకుపోవాలి, ప్రతి ఓటర్కు కలవాలి. ఏదో చౌరసకా నిలబడి ఊ అని ఆ మైకు ముందర ఈ మైకు ముందర మాట్లాడు కాదు. ఇల్లు తిరగాలి, ప్రతి ఓటర్ను కలవాలి. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని జనాలకు చక్కదనంగా వివరించాలి. బీఆర్ఎస్ నాయకుల కథ ఏందో, వాళ్ళ భాగవతం ఏందో బజార్లో పెట్టి ఇప్పి చెప్పాలి. అగో గట్లయితేనే మనం జూబ్లీ హిల్స్లో గెలుస్తాము. ఏదో మీది మాటకు వచ్చి ఆడంగా ఈడంగా రింగన పురుగులు తిరిగి
ఇక ఆడ ఈడ మాట్లాడి అవతల పడితే పని కాదు. చేప కింద నీరు లేక అవతలు విస్తరిస్తుర్రు. మనం ప్రణాళిక, ఒక ప్లాను, ఒక ఆలోచనతోటి ప్రతి ఓటర్ను కలిసి అభివృద్ధి పనుల గురించి చెప్పి ఇంకా కూడా మేము ఈ పనులు చేస్తామని చెప్పుకుంటా